హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మట్కా మూవీ రివ్యూలోకి వెళ్తే బేసిక్గా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంటరీ భావజాలంతో సినిమాలు తీసే వాళ్ళకి యాక్షన్ సినిమాలు ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి ఈ సినిమా మట్కా సినిమా ద్వారా ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. బేసిక్గా ప్రతి గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అతిక్రమించి గేమ్ ఆడితే అది 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 గేమ్ ఆడే వాళ్ళకి నచ్చదు, బాగుండదు, చూసే ఆడియన్స్కి నచ్చదు. ఇన్ ది సేమ్ వే యాక్షన్ సినిమాకి ఒక సైన్స్ ఉంది. ఆ రూల్స్ ప్రకారమే యాక్షన్ సినిమా తీయాలి. కానీ నా ఇష్టం వచ్చేట్టు నేను సినిమా తీస్తాను, మీరు చూసి తీరాలంటే ఆడియన్స్ కనీసం పోస్టర్ వైపు కూడా చూడరు. అదే ఈ మట్కా మూవీలో డైరెక్టర్ హీరోకి దట్ బాస్టెడ్ బార్న్ క్రిమినల్ అని కేజీఎఫ్లో హీరోకి ఇచ్చినంత ఎలివేషన్ ఇచ్చాడు. అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, హై ఎండ్కి వెళ్ళిపోతాయి. కానీ సినిమాలో హీరో క్యారెక్టర్ని ఎలా తీసుకెళ్లాలో పూర్తిగా తెలియదని 100కు 1000% చెప్తా. ఎందుకంటే మార్కెట్లో అజయ్ ఘోష్ ఒక వ్యాపారిగా పనిచేస్తుంటాడు. అజయ్ ఘోష్ని ఈ పూజారి మనుషులు వచ్చి చందాలు అడుగుతారు. నేను అజయ్ ఘోష్ని ఎవరంటాడు. దీంతో ఈ రౌడీలు వెళ్ళి పూజారికి చెప్తారు. ఆ పూజారి అనే విలన్ ఏం చేస్తాడు, అజయ్ ఘోష్ని లేపేమని చెప్తాడు. అజయ్ ఘోష్ దగ్గర హీరో పనిచేస్తూ ఉంటాడు, వర్కర్గా పనిచేస్తుంటాడు. అక్కడ అజయ్ ఘోష్ని చంపడానికి వచ్చినప్పుడు హీరో ఒక్కొక్కరిని తాట ఒలిచేస్తాడు. మార్కెట్ మొత్తం షేక్ అయ్యేటట్టు కొడతాడు. దాంతో ఒక మినీ డాన్గా పేరు చేస్తుంది. ఇంతవరకు ఎంత బాగుంది కథ, ఎలివేషన్ కానీ వాడు ఇచ్చిన ఎలివేషన్ కానీ కథకి హీరో గ్రాఫ్ కానీ ఎక్స్ట్రీమ్గా ఉన్నా. కానీ ఇమీడియట్గా ఏం జరిగింది, పోలీస్ స్టేషన్లో హీరోని వరుణ్ తేజ్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మక్కిలు ఎరగదీస్తారు. అంటే దీన్ని బట్టి ఏంటంది, హీరో క్యారెక్టర్నేమో హై ఇచ్చాడు స్టార్టింగ్ ఇమీడియట్గా. తర్వాత ఇమీడియట్ గ్యాప్ కూడా లేదు, ఒక సెకండ్ కూడా గ్యాప్ లేక ఏం చేశాడు, పోలీసుల చేత మక్కిలెరగి తీపించి క్యారెక్టర్ మొత్తం నేలమట్టం చేశాడు. కథలాడదయ్యా. అంటే ఆ పోలీసుడు ఎవడు, విలన్ అనుచరుడు. విలన్ గాడు పోలీసుడికి డబ్బులు ఇచ్చి కొట్టించాడు. అప్పుడు హీరో బేసిక్గా హీరో బాస్టర్డ్ బార్న్ క్రిమినల్ అంటే ఎలా ఉండాలా, హీరోకి రౌడీలైన ఒకేలాగా ఉండాలా, పోలీసులైన ఒకేలాగా ఉండాలా. పోలీసులు కూడా తోలు ఉలిసేయాలి కదా హీరోని పట్టుకోవడానికి వచ్చినప్పుడు. దట్టు మళ్ళీ అదే పోలీసులు హీరోని పోలీస్ స్టేషన్లోకి రౌడీలు వెళ్ళి హీరోని ఒక గోతంలో కట్టేసి సముద్రంలో పడేయడానికి వెళ్తారు. సముద్రంలో పడేయడానికి వెళ్ళినప్పుడు హీరోని మన కన్నడ కిషోర్ వాడొక రౌడీ వాడొచ్చి హీరోని కాపాడుతాడు. వాడొచ్చి హీరోని కాపాడేదేంది, అసలు ఎంత గ్రాఫ్ ఫెయిల్ అయిపోయింది. అంటే వాడు కాపాడిపోతే హీరో చచ్చేవాడా, ఇంక చచ్చేవాడే కదా. ఇంకా బాస్టర్డ్ బార్న్ క్రిమినల్ అనేదానికి అర్థమైంది అసలు. అంటే ఈ డైరెక్టర్కి మినిమం సెన్సిబిలిటీస్, యాక్షన్ సినిమాకున్న సెన్సిబిలిటీస్, హీరో క్యారెక్టర్ని ఎక్కడ తగ్గనీయకుండా సినిమా తీయాలి అనే మినిమం జ్ఞానం లేదని నేను బలంగా చెప్తాను. అది నేను ఫస్ట్ ఏం చెప్తున్నా, అరే బాబు డైరెక్టర్లారా, కథలు మీ ఇష్టం వచ్చిన కథలు రాసుకుంటారు నాయనలారా. యాక్షన్ సినిమా డీల్ చేసినప్పుడు అందులో ఫైట్ ఉన్నప్పుడు హీరో క్యారెక్టర్ బలంగా పెట్టాలి కదరా నాయన. అదేదో రియల్గా ఏదో జరిగిందని చెప్పి నువ్వు యాజిటీగా తీస్తే ఎట్లా. నిజ జీవితంలో ఎవడు హీరో కాదు, ఒక సినిమాలోనే హీరో ఉంటాడు. ఈ బేసిక్ రూల్స్ తెలియకుండా కరుణ్ కుమార్ డైరెక్టర్ సినిమాని సర్వనాశనం చేశాడు. అసలు మనోడి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ సెట్లు, ఆ దరిద్రపు అప్పుడెప్పుడు సెట్లు దాని మీద పెట్టాడు. కానీ కథ అసలు హీరో క్యారెక్టర్ ఎలా ఉండాలి. ఒరే నాయన డైరెక్టర్లారా, ఆ కేజీఎఫ్ సినిమా చూసి నేర్చుకోండిరా, మీకు బుద్ధి జ్ఞానం వస్తుందిరా. నేను అందరికీ చెప్తాను, ఒక డైరెక్టర్ అంటలేదు, కరుణ్ కుమార్ని అసలు అంటలేదు. ఈ యాక్షన్ సినిమాల పేరు మీద ఫ్లాప్లు ఇచ్చే డైరెక్టర్లకి అందరికీ చెప్తున్నా, నేర్చుకోండిరా. చాలా సినిమాలు ఉన్నాయిరా ఇటు సినిమాలు. ముఖ్యంగా కేజీఎఫ్ 100 సార్లు చూడండి, మీకు బుద్ధి జ్ఞానం వచ్చేస్తుంది సినిమా చూస్తే. కథలో హీరోకి ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ ఎంత అవసరమో చాలా అవసరం. మీకు మొన్న వచ్చింది లక్కీ భాస్కర్, ఎంత సక్సెస్ఫుల్గా ఆడింది, క్యారెక్టరైజేషన్ ఎలా తీసుకెళ్ళాడు ఫైట్లు అయిపోయినా. కానీ విలనేసే ఎత్తులకు చిత్తు చేసేసి హీరో సక్సెస్ అయ్యాడు. అట్లానే మట్కాలో కూడా హీరో పక్కనే ఉండి కన్నడ కిషోర్ గారు ఏం చేస్తాడు, ఎంపీ అయిపోయి హీరోని సర్వనాశనం కోరుకుంటూ ఉంటాడు. అది హీరో గమనించుకోలేడు. అది ఒక పెద్ద సినిమాకి పెద్ద బొక్క. ప్లస్ తల్లిని భార్యని కోల్పోతాడు. అదండి సినిమా డిజాస్టర్, వేరే మాట లేదు. నేనైతే ఒక్కడు కూడా రేటింగ్ ఇవ్వను దీనికి, అసలు ఇవ్వను, 0. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాగు పర్వతరెడ్డి. నా వీడియో, నా అనాలిసిస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.